ఛానల్లోకి స్వాగతం. మే 8వ తేదీన రాబోతున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత మిథున రాశి వారికి 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మృగశిర అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మిగిలిన అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ 4 ప్రమాదాలైతే వారికి పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృగశిర అమావాస్య తర్వాత మిథున రాశి వారికి పొంచి ఉన్న ఆ ప్రమాదాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ రాశిని విశ్వభావ రాశి అని, వాయుతత్వ రాశి అని అంటారు. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. కుశాగ్ర బుద్ధిని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగినటువంటి ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన మాత్రం వీరికి చిన్నతనం నుండి అలవడుతుంది. వివాహం విషయంలో, సంతాన ప్రాప్తి విషయంలో ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది. జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అయితే మే 8వ తేదీన రాబోతున్నటువంటి మార్గశిర అమావాస్య తర్వాత మిథున రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే గ్రహస్థితి వీరికి ప్రతికూలంగా కనిపిస్తుంది. 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆల్కహాల్ సేవించి అర్ధరాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయటం అనేది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి మీరు డ్రైవింగ్ అస్సలు చేయకూడదు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు. అప్రమత్తంగా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రమాదం మీ దరిదాపుల్లోకి రాకుండా పోతుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. ఆ శివ భగవానుడికి దీపారాధన చేయండి. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీరు చెయ్యని తప్పుకు నిందలు పడాల్సిన పరిస్థితి రావచ్చు. మీరు పని చేసే చోట మీరు ఏదైనా పనిని పెండింగ్ లో పెట్టడం ద్వారా కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా చిన్న పొరపాటు చేయటం ద్వారా కావచ్చు, ఇతర వ్యక్తులకు అంటే మీకు విరోధులుగా ఉన్న వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. వారు మీపై నిందలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వ్యక్తులను గుర్తించి వారి ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగే సామర్థ్యాన్ని మీరు కలిగి ఉండాలి. నిజాన్ని నిర్భయంగా నిరూపించగలగాలి. మీరు ఏ తప్పు చేసి ఈ అవకాశం వారికి ఇవ్వకండి. అలాగే విష్ణు భగవానుడి ఆరాధన మీకు మేలు చేస్తుంది. ఈ ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అయితే మిథున రాశి వారికి పొంచి ఉన్న మరొక ప్రమాదం గురించి చూసినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షూరిటీ సంతకాల వల్ల, స్థిరాస్తి ఒప్పందాల వల్ల మీరు డబ్బును పోగొట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే మిథున రాశి వారికి పొంచి ఉన్న మరొక ప్రమాదం గురించి చూసినట్లయితే చోర భయం అనేది కనిపిస్తుంది. మీరు బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ యొక్క విలువైన వస్తువుల విషయంలో, అలాగే మీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో చోర భయం అనేది మిమ్మల్ని వెంటాడబోతుంది. ఈ విధంగా మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ బంగారం కానీ, డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ జాగ్రత్తగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే నూతన వ్యక్తులకు మీ యొక్క ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, మీ యొక్క అడ్రస్ గురించి కానీ ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఎవరు ఎటువంటి వారో గమనించి మీరు ముందుకు సాగటం అనేది మాత్రం చాలా ఉత్తమం. ఈ విధంగా మిథున రాశి వారికి 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకోగలుగుతారు. అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అది మీకు ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకు లేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకి మీ వంతు సహాయం చేయండి. అది మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, మే 8వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మిథున రాశి వారికి పొంచి ఉన్న 4 ప్రమాదాలు ఏంటి, ఏ విధంగా వాటి నుండి బయటపడాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.